before we have to end the live service? I think this is the last question we'll take and then we'll close the service. It's already 10 p.m. సో ఈ క్వశ్చన్ శ్రేష్ఠ గారికి అని ప్రత్యేకంగా రాశారు. దేవుడు పిలుపు లేదా దర్శనం ఎలా పొందుకోవాలి? మరి నా మట్టుకైతే నాకు తెలిసింది ఒకటి ఏంటంటే అండి, దేవుడు అనేక రకాలుగా తన ప్రజలతో మాట్లాడతాడు, తన పిలుపును తెలియజేస్తూ ఉంటాడు. ఒకటి కొన్నిసార్లు దర్శనం ద్వారా, కొన్నిసార్లు దేవుని యొక్క స్వరము ద్వారా, కొన్నిసార్లు వాక్యం ద్వారా, కొన్నిసార్లు అభిషేకించబడిన దైవజనుల ద్వారా, కొన్నిసార్లు మరి బయట జరిగే పరిస్థితులు, మన జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతించి మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు దీన్ని చేయాలి అని చెప్పి. నా వరకు అయితే నేను చెప్పాలి అంటే మరి నన్ను దేవుడు అభిషేకించిన రీతి, లేకపోతే నన్ను పిలుచుకున్న రీతి ఏంటంటే అండి, మరి పుట్టక మునుపే డాడీ వాళ్ళకి మా పట్ల వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదును, నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించదును అని. ద సేమ్ ప్రామిస్ దట్ కేమ్ ఫర్ ఆర్ చైల్డ్. లైక్ మేము ప్రెగ్నెంట్ అని తెలియక మునుపే ఇటువంటి వాగ్దానం మా పట్ల దేవుడు ఇచ్చాడు, బిడ్డ పట్ల దేవుడు ఇచ్చాడండి. మరి అలాగే నేను పుట్టక ముందే అటువంటి వాగ్దానం ఇచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడుతూ ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఆ విధంగానే నన్ను పెంచారు, భక్తిలో పెంచారు. పెంచుతూ ఇంకా చదువుతూ ఉన్నప్పుడు మనకి రకరకాల ఆశలు ఉంటాయి కదండి. చదువుతున్నప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇటువంటి ఆశలన్నీ ఉంటాయి కదా. అయితే ఆ విధంగానే మరి మా మమ్మీ నన్ను డెంటిస్ట్ చేయాలని అనుకుంటా ఉన్న సమయంలో ఐ హ్యాడ్ అనదర్ కాలింగ్. నేను ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మా తమ్ముడు ఇద్దరు కూడా ఆత్మచేత నింపబడిన వారమై ఏడుస్తూ మేము మా డాడీ దగ్గరకు వచ్చి, డాడీ మాతో దేవుడు మాట్లాడుతున్నాడు, మేము సేవ చేయాలని అనుకుంటున్నాం అని చెప్పి. ఆల్రెడీ దేవుడు మాట్లాడాడు, నువ్వు ఆర్కిటెక్చర్ ఈ పర్స్యూ చేయమని. మరి చదువు లేకుండా సేవలోకి వస్తే వీ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్ కదండి, ఈ లోకరీత్యా మనకు జ్ఞానం ఉండాలి. అందుకే నేను చదువు ఫినిష్ చేసుకొని సంపూర్తిగా సేవలోకి వద్దాం అనుకుంటున్న సమయంలో మరి దేవుడు స్పష్టంగా తన పిలుపు చేత, నువ్వు చిన్నవాడివి అని చెప్పొద్దు, నువ్వు నా యొక్క మాట ప్రతి ఒక్కరికి చెప్పాలని. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో నీవు పుట్టక ముందే నేను నిన్ను అభిషేకించాను, నిన్ను వాడుకుంటానని చెప్పి సుహాస్ పట్ల, నా పట్ల తన యొక్క పిలుపుని తెలియజేసినప్పుడు వీ డి నాట్ బ్యాక్ ఆఫ్. ఎందుకంటే మేము వెనక్కి వెళ్తే గనక, దేవుని యొక్క పిలుపుకు దూరం అయితే గనక మనం పొందుకోవాల్సిన, మనం చేయవలసింది దేవుడు వేరొకరికి అప్పు చెప్తాడు. దేవుని యొక్క పిలుపు అనేక రకాలుగా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మరి దేవుని వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా, అదేవిధంగా మేము పుట్టక ముందే వాగ్దానం ద్వారా దేవుడు మాకు తెలియజేశాడండి. మరి దట్ ఈస్ హౌ మచ్ ఐ కెన్ టెల్ యూ. దేవుడు కొన్నిసార్లు తన స్వరము ద్వారా కూడా మీకు తన పిలుపును తెలియచేయచ్చు. మా నాన్నగారి సాక్ష్యం మీరు కనుక విన్నట్లయితే, మరి పేదరికంలో ఉన్న సమయంలో, అన్ని కోల్పోయిన సమయంలో, ఏం చేయాలి అని తోచని సమయంలో, అన్ని కోల్పోయినప్పుడు ఒక మిడ్ నైట్ దేవుడు తన యొక్క హస్తాన్ని నాన్నగారి గుండె పైన చేపెట్టి, శామ్యూయల్ నేను నిన్ను అభిషేకిస్తున్నాను, నువ్వు వెళ్ళి నా యొక్క సువార్తను ప్రతి ఒక్కరికి ప్రకటించాలని చెప్పి బలమైన అభిషేకంతో, నేను నిన్ను 3 అంతల అభిషేకంతో అభిషేకిస్తున్నాను, నువ్వు వెళ్ళి ప్రకటించాలి, నా సేవకుడుగా నువ్వు ఉండాలి అని చెప్పినప్పుడు ఆ విధంగా దేవుని యొక్క పిలుపును తెలుసుకున్నారు. అదేవిధంగా డాడీకి చాలా మంది నువ్వు సేవకుడు అవుతావు, నువ్వు సేవ చేయాలి అమ్మా అని చెప్పడం. అదేవిధంగా కొన్ని పరిస్థితులను బట్టి అని నేను అన్నాను కదండి, మరి వారు వెళ్ళే సంఘంలో సడన్గా ఒక పాస్టర్ గారు అలిగి, లేకపోతే ఏదో గొడవ చేసుకొని సడన్గా సంఘం అంతటిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ప్రజలంతా మూలను కూర్చొని సిగ్గు చాలా మొహమాటంతో ఉన్న మా డాడీ వైపు చూసారంటండి. చూసి నెక్స్ట్ వీక్ నువ్వే వాక్యం చెప్పాలి అని సడన్గా చెప్పేసరికి ఏం చేయాలో తెలియలేదంట. చూసారా అండి, ఆ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ సైన్స్ దేవుడు చూపించాడు. తన స్వరము ద్వారా, చుట్టూ ఉన్న దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా, నిన్ను పెంట కుప్పల మీద నుంచి దీనులను, దరిద్రులను పైకి లేపుతానని చెప్పి, నిన్ను నేను దీవిస్తాను, నువ్వు నా సేవ చేయాలి అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు, అనేక విధాలుగా మాట్లాడుతున్నప్పుడు ఆ పిలుపుకు లోబడ్డారు. ఈరోజు అనేక లక్షల మందికి, కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా దీవెనకరంగా ఉన్నారు. నేను కూడా ఆ విధంగా పిలుపుకు లోబడ్డాను. అదేవిధంగా చాలా మంది అంటున్నారండి, మీరెలా చెప్తారండి, మీ గర్భంలో ఉన్న బేబీ సేవకుడు అవుతాడో సేవకురాలు అవుతుందా అని మీరెందుకు చెప్తున్నారో అని చాలా మంది అడుగుతున్నారు. దేవుడు బిడ్డను ఇవ్వక మునుపే, ఇంకా నేను ప్రెగ్నెంట్ అని తెలియక మునుపే
బిడ్డను అభిషేకించి పంపిస్తున్నాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నానని చెప్తున్నాడు. అండ్ దట్ ఈస్ సచ్ అ గ్రేట్ సాక్రిఫైస్ కదండి. చాలామంది మీరు ఎందుకు గోల్డ్ పెట్టుకుంటున్నారు ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమర్పణ చేసుకుంటారు కదా. అలాగా మా బిడ్డను మేము ఉన్నతమైన చదువు చదివించి మేము అది చేయాలి ఇది చేయాలని కానీ, లేకపోతే చాలా రిచ్ అవ్వాలి మా బేబీ, లేకపోతే అది చేయాలి ఆ ఉన్నత స్థానంలో ఉండాలని ఆలోచించట్లేదు. కానీ వాడు లేకపోతే ఆ పాప ఎవరైనా సరే వారు కూడా బలమైన దేవుని సేవలో దేవుని కోసం పనివారిగా ఉండాలని మేము సమర్పించుకుంటున్నామండి. అది కూడా ఒక ఆఫరింగ్ అని మేము అనుకుంటా ఉన్నాం. వి డు నాట్ కన్సిడర్ ఇట్ గ్రేట్, వి కన్సిడర్ ఇట్ అ గ్రేట్ ఆఫరింగ్ ఫర్ ద లార్డ్. అంతే అండి. మీ పిలుపుని మీరు తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టండి, అభిషేకం కోసం అడగండి, దేవుని అడగండి, దేవుని వాక్యం కొరకు అడగండి. అండ్ ఇంకొకటి కూడా అండి, మీకు దర్శనం వచ్చింది అనుకోండి, దట్ విజన్ షుడ్ అలైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నారో మీకు వచ్చే దర్శనం అది కలో లేకపోతే దేవుని నుంచి వచ్చిందో అనేది మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. సో దిస్ ఇస్ సచ్ అ బిగ్ టాపిక్, వీ కెన్ నాట్ కవర్ ఇట్ సో క్విక్లీ. సో దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ. ప్రైజ్ గాడ్. అండ్ ఒక సోదరాలు మరి షీ హస్ బీన్ ఎ సీక్రెట్ క్రిస్టియన్, కానీ మందిరానికి వెళ్ళకపోతే దేవునికి దూరం అవుతామా అని అడుగుతున్నారు. వారు మందిరానికి వెళ్తే దేవుని దగ్గరగా అవుతామా? అగైన్ వాక్యంలో సెలవు ఇచ్చినట్టు యూ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. సో కీప్ యువర్ హార్ట్స్ ప్యూర్. అండ్ బికాజ్ మీ లైఫ్కి ఒకవేళ థ్రెట్ అని అనిపించినట్లయితే you can still pray at home, be spiritual at home, listen to the word of God. కానీ if you think you can come out of it, నేను పర్లేదు, నేను సేఫ్, మందిరానికి వెళ్ళినా సరే అంటే, I encourage you to go to a church, to a good church with a good preacher who can preach the word of God just as it is. అటువంటి సంఘానికి కనుక మీరు వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాడు. ఇంకను దేవుడు ముందుకు మిమ్మల్ని తీసుకెళ్తాడు. యూ కెన్ బి ఎ సీక్రెట్ క్రిస్టియన్, బట్ అట్ సమ్ పాయింట్ దేవుడు మీకు ధైర్యాన్ని ఇచ్చి బయటకు వచ్చేలాగా మీకు శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వాలని మేము ప్రార్థిస్తాం. బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్ అండ్ గ్రో స్ట్రాంగర్. మే గాడ్ బ్లెస్ యూ. I think there are so many questions today, but we don't have much time. Yeah, so తప్పకుండా మేము ప్రార్థిస్తామండి. అది మాత్రమే కాకుండా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే send it to us on WhatsApp or Instagram. So రేపు Q&Aలో we'll try to answer. And